చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టించిన కేసులో పులివెందుల పోలీస్ స్టేషన్లో సజ్జల భార్గవ్ రెడ్డి విచారణ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, సజ్జల భార్గవ్ రెడ్డిని రెండో రోజు విచారణకు ఎందుకు రమ్మన్నారు? ఉమామహేశ్వరి వైసీపీ నేత, వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గా పనిచేసినటువంటి సజ్జల భార్గవ రెడ్డిని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిన కేసులో పులివెందుల పోలీసులు ఉదయం నుంచి విచారించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ ముగియడంతో న్యాయవాదితో కలిసి బయటికి వెళ్లిపోయారు. దాదాపు 9 గంటల పాటు పులివెందుల పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలోని బృందం, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు సజ్జల భార్గవ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. 2024 నవంబర్ 8వ తేదీన పులివెందుల పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదయ్యాయి. వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఇలా ముగ్గురు పైన కేసులు 2 కేసులు నమోదైనాయి. ఒకటి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యవహారం, మరొకటి ఎస్సీ అట్రాసిటీ కేసు. ఈ 2 కేసులు నమోదైనాయి. ఇవాళ సజ్జల భార్గవ రెడ్డిని ఈ సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోటోలను, చిత్రాలను కూడా మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాల్లో ఈ సజ్జల భార్గవ రెడ్డి అప్పుడు రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించారనేది అతని పైన అభియోగం. దీనిపైన ఇప్పటికే ఏడాది క్రితమే ఈ కేసులో A1 గా ఉన్నటువంటి వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి సుదీర్ఘంగా విచారించి అతని పైన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయితే వర్రా రవీందర్ రెడ్డి చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారం ఇదంతా కొన్ని పోస్టులు నేనే స్వయంగా పెట్టేవారని, మరి కొన్ని తీవ్రత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని, వారి కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టే వ్యవహారం అంతా కూడా సజ్జల భార్గవ రెడ్డి చూసుకునేవారు. ఆయనే మా ఐడీలు, ఫేక్ ఐడీలు అన్ని కూడా సృష్టించి మా అకౌంట్ల ద్వారా అతనే స్వయంగా క్రియేట్ చేసి పోస్టులు షేర్ చేసేవాడు అనేది కూడా వర్రా రవీందర్ రెడ్డి గతంలో వాంగ్మూలం ఇచ్చారు. ఆ మేరకు ఇవాళ వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు సజ్జల భార్గవ రెడ్డిని పార్టీ నోటీస్ ఇచ్చి పిలిపించారు. ఉదయం నుంచి కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా అతన్ని సుదీర్ఘంగా పులివెందుల డిఎస్పీ ప్రశ్నించారు. ఎందుకు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాది నుంచి ఎందుకు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలను లక్ష్యంగా, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఎందుకు ఇలాంటి పోస్టు పెట్టాల్సిన అవసరం వచ్చిందని సజ్జల భార్గవ రెడ్డిని ప్రశ్నించినట్లు మనకు సమాచారం ఉంది. దాదాపు 43 పేజీలకు పైగానే ఉన్నటువంటి ఈ వర్రా రవీందర్ రెడ్డి బ్యాచ్ తో పాటు ఈ తాడేపల్లి ఐకాన్ బిల్డింగ్ కేంద్రంగా సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాని యాక్టివ్ చేసి పనిచేసేవారు. దాదాపు 130 మందికి పైగానే యాక్టివిస్టులను కూడా అందుబాటులో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వాళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలనేది కూడా పదే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాటన్నిటినీ ఆధారాలను ముందు పెట్టి డిఎస్పీ ప్రశ్నించారు. అప్పుడు ఎన్నికలకు ముందు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా సమావేశాల్లో మాట్లాడతారో, టీవీ డిబేట్ లో మాట్లాడతారో వారందరినీ లక్ష్యంగా చేసుకుని, వారి కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకుని సజ్జల భార్గవ రెడ్డి ఈ విధంగా సోషల్ మీడియాలో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారనేది కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులైనటువంటి విజయమ్మ, సునీత, షర్మిల వాళ్ళపైన కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించడంలో సజ్జల భార్గవ రెడ్డి కీలకంగా వ్యవహరించాడని తెలిసింది. ప్రతి జిల్లాకు ఒక కన్వీనర్ ను నియమించుకుని ఆ జిల్లా కన్వీనర్ కింద దాదాపు 20 నుంచి 30 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా నియమించుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లక్ష్యంగా చేసుకోవడం, కొన్ని 20-30 యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా వీరన్నిటి ద్వారా ప్రతిపక్షానికి, అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షానికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు చేయడంలో సజ్జల భార్గవ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరించాడనేది కూడా పోలీసుల అభియోగం. దీని అన్నిటి ఆధారాలన్నింటినీ కూడా
సజ్జల భార్గవ్ రెడ్డి ముందు పెట్టి డిఎస్పీ మురళీ నాయక్ అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే కొన్నిటికి తాను అంగీకరించినప్పటికీ కొన్ని నాకు తెలియకుండా ఎవరు పెట్టారో తెలీదు, ఆ ఐడీలు నాకు సంబంధం లేదనే విధంగా కూడా సజ్జల భార్గవ్ రెడ్డి సమాధానం చెప్పినట్టు తెలిసింది. అయితే కొన్ని చాలా ప్రశ్నలకు డిఎస్పీ వేసినటువంటి చాలా ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండడం, ఎలాంటి సమాధానం చెప్పకుండా దాదాపు 2 ఏళ్ల కింద జరిగిన వ్యవహారం తనకు తెలియకుండా ఎవరో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఉంటారని తప్పించుకునేటువంటి సమాధానం చెప్పిన నేపథ్యంలో మరోసారి రేపు మధ్యాహ్నం కూడా విచారణకు రావాలని డిఎస్పీ నోటీస్ ఇచ్చి పంపించడంతో ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే ఆయన బయటికి వెళ్లిపోయారు ఉమామహేశ్వరి. అలాగే రైట్, ధన్యవాదాలు మురళి.